మూడోసారి తలుపు తట్టి ఇలా అంటుంది, తలుపు తీయండి పిల్లలు, నేను మీ అమ్మను. నేను మీరందరూ తినడానికి రుచికరమైన ఆహారాన్ని తెచ్చాను. మాకు కనపడేలా నీ పాదాలను చూపించు. నువ్వు నిజంగా మా అమ్మవో కాదో మాకు తెలియాలి. అప్పుడు తోడేలు పిండిలో పెట్టిన తన పాదాలను పైకి ఎత్తి కిటికీ దగ్గర పెట్టింది. చూసారా, ఈసారి నిజంగా నేనే పిల్లలు. పాపం, అలా మేక పిల్లలు తోడేలు వేసిన వలలో చిక్కుకున్నాయి. అవి ఈసారి నిజంగానే వాటి అమ్మ అనుకున్నాయి. పెద్ద మేక పిల్ల మెల్లగా వచ్చి తలుపుని తెరిచింది. వెంటనే తోడేలు లోపలికి వచ్చి గట్టిగా తన బొంగురు గొంతుతో అరిచింది. అప్పుడు ఆ మేక పిల్లలన్నీ భయపడిపోయాయి. ఆ చిన్న ఇంట్లో దాక్కోడానికి అటు ఇటు భయంతో పరిగెత్తాయి. ఒకటేమో ఒక బల్ల కింద దాక్కుంది, కానీ తోడేలు దాన్ని కనిపెట్టి తినేసింది. రెండవ మేక ఒక కుండ వెనకాల దాక్కుంది, కానీ దాన్ని కూడా వెతికి పట్టుకుని తోడేలు మింగేసింది. మూడో మేక ఒక చిన్న గదిలో దాక్కుంది, దాన్ని కూడా తోడేలు పట్టేసుకుంది. నాలుగవ మేక తన అమ్మ కుర్చీ వెనుక, ఐదవ మేక దుప్పటి కింద దాక్కున్నాయి, కానీ వాటిని కూడా తోడేలు కనిపెట్టి మింగేసింది. ఆరవ మేక స్నానం చేసే ఒక తొట్టిలో దాక్కుంది, కానీ దాన్ని కూడా తోడేలు కనిపెట్టి మింగేసింది. కానీ ఏడవ మేకపిల్ల మాత్రం తన తాతగారి గడియారంలో దాక్కుని తోడేలు నుంచి తప్పించుకోగలిగింది.